నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ను కాలుష్య రహిత, చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన 18వ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 15,274 కోట్ల విలువైన పట్టణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ పనులను వర్చువల్ గా ప్రారంభించారు. 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రారంభించడంతో పాటు పలు పట్టణ స్థానిక సంస్థలకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డులు అందజేశారు. పరిశుభ్రత అంటే కేవలం చెత్త తొలగించడం మాత్రమే కాదని ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. ఇంటి నుంచే వ్యర్థాల వర్గీకరణ, నెట్ జీరో జీవన విధానం, వర్షపు నీటి సంరక్షణను ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. సాసా బెనిఫిషరీస్ ఉన్నారు. చిన్న అదే మరి కనకదుర్గ, కస్తూరి దుర్గ గారు, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వసారి 1.5 సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపిక ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్ళే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వారాహ స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఎదురుగా ఉన్న అఖిలాండ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించిన అన్నా లెజినోవా వేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ దర్శనం చేసినట్లు సమాచారం. గతంలో తన కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా కూడా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. Okay.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని రాజధాని ముఖద్వారమైన విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడమే డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యమని కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అశోక్ నగర్ శాసనసభ్యుని కార్యాలయం నుండి కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ర్యాలీగా బయలుదేరి 4వ డివిజన్ భారతీయ నగర్ 11వ రోడ్డు వద్ద రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ డివిజన్ ఫన్ టైమ్స్ వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్ కమిషన్తో 2 ప్రధానమైనటువంటి రోడ్స్ మన నియోజకవర్గంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఓవరాల్గా తీసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లోనే సుమారు 15 కోట్ల రూపాయలతో టౌన్ని సర్వసుందరంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ని బ్యూటిఫై చేయడం, వెడల్పు చేయడం, అలాగే రీలేరింగ్ చేయడం, కొత్త రోడ్స్ వేయడం, ఈ అన్ని కార్యక్రమాలు కూడా పెట్టుకున్నాం. విజయవాడ నగరం మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో అందంగా తయారు చేయడానికి, అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకా సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి వైపు పరుగులెడుతుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి అదే రకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా సరే ప్రత్యేకమైనటువంటి సహకారం మనం తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఏవైతే ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయో అలాంటి ప్రాజెక్టులన్నిటికీ కోట్లాది రూపాయలు నిధులు తీసుకొని రావడం, అప్రూవల్స్ తీసుకొని రావడం, శాంక్షన్స్ తీసుకొని రావడం, ఇవన్నీ చేసుకొని ఈరోజు భారతదేశంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే మాట మనం అందరం దక్కించుకున్నాం. గతంలో ఉన్నటువంటి గొడ్డలి ప్రభుత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడు ఏదైతే డిస్ట్రక్షన్ కోసం ఒక ప్రయారిటీ, అంటే ఏదైనా సరే మొత్తం డిస్ట్రాయ్ చేయాలన్నటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో రాష్ట్రం ఒక సరికొత్త అడుగులతో, సరికొత్త ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ఇవాళ విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఈ విజయవాడ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపిస్తుంది. దీంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి చూస్తే విజయవాడ నగరంలో ఎన్నో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగినాయి. వాళ్ళు చూసాం. నిన్న ఇవాళ తూర్పు నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే కొన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు, కొన్ని రోడ్లతో సుమారు 15 కోట్ల రూపాయల శంకుస్థాపనలు జరిగినాయి. నిన్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్, విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కింద రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో. అదేవిధంగా మొన్న గుణదల్లో ఎన్నో సంవత్సరాల గుణదల వాసుల కోరిక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిన్న గుణదల మధ్య సుమారు 68 కోట్ల రూపాయలతో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇహ చూస్తే కంచెల వేదాద్రి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇచ్చాం. నిజంగా చూస్తే ఏ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడా కూడా నీళ్లు లేని పరిస్థితిలో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చిన ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిందని, కాలుష్య రహిత పరిశుభ్రమైన హరిత కొండపల్లి నిర్మాణమే తమ లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని, పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూవాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుందని, ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రులు పి నారాయణ వర్చువల్ గా ప్లాంట్ ను ప్రారంభించగా కొండపల్లి మున్సిపాలిటీలో అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక చెత్త వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది తడి పొడి చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసే అత్యాధునిక కేంద్రమని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు పడిందని చెప్పారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. పట్టణంలో దుర్వాసనలు, వ్యాధులు, భూవాయు కాలుష్యాన్ని ఈ ప్లాంట్ తగ్గించనుందని, ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నుంచి వర్చువల్గా ప్రారంభించారు కొండపల్లిలో ఉన్నటువంటి డ్రై టు వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్టు. ఇటీవల ఒక నెల 15 రోజుల క్రితం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వచ్చి నేను నారాయణ గారికి విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఈ మున్సిపల్ చెత్త అంతా గత ప్రభుత్వ హయాంలో లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో మొత్తం పేరుకోవడం జరిగింది. అట్లాగే మన కొండపల్లి మున్సిపాలిటీ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఎక్కడ పెడితే అక్కడ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని పెద్ద ఎత్తున మన గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్కి తరలించి వేస్ట్ టు పవర్ జనరేషన్ ప్రాజెక్టులో చాలా వరకు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రాంతీయంగా కూడా ప్లాంట్లు నెలకొల్పుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మన కొండపల్లిలోనే ఈ తొలి ప్లాంట్ పెట్టడం అయింది. ఇది ఈ రోజు నుంచి వాడుకలోకి వచ్చింది. తప్పకుండా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైనందువల్ల ఈ కాలంలో డ్రైనేజీల్లో పెద్ద ఎత్తున ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకొని మురుగునీరు కిందకి వెళ్లకుండా కొద్దిపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలలో జలమయం అవటం, తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటికి ఇక నుంచి మున్సిపాలిటీ బాధ్యత. ఇప్పటివరకు ఏదో రకంగా కొంత తీసినా మళ్ళీ అది వాటిలోకి వెళ్ళటం. కాబట్టి ఇక జాగ్రత్తగా కలెక్ట్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కి తీసుకొస్తే మన ప్రాంతం కాలుష్యరహితంగా మారడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇది మున్సిపాలిటీ ఇక శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్లాంటు లేటెస్ట్గా కట్టారు, ప్లస్ 4 సంవత్సరాల పాటు అదే కాంట్రాక్టర్స్కి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్లాంట్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా జగ్గేపేటలో ఉన్నటువంటి పాత ప్లాంట్ తరలించడం జరిగింది. జీజీహెచ్ లో 10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న ఆజిజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కు శంకుస్థాపన చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా జీజీహెచ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఆజిజ్ ఖాన్ పేరుతో 10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జీజీహెచ్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. 100 బెడ్లతో G+5 బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 300కు పైగా ట్రామా ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో ఆర్థో బ్లాక్ లో మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేయనున్నామని చెప్పారు. ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. మీరు గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. శిశు సంక్షేమ మదర్ చైల్డ్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం. క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ ఓపెన్ అవుతూ ఉంది. మొన్న పెట్ స్కాన్ లాంచ్ చేశాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి సర్వీస్ బ్లాక్ రెడీ అవుతూ ఉంది. వీటన్నిటితో పాటు అదనంగా ఈరోజు షఫీక్ గారు అంటే వారి తండ్రి గారు అజీజ్ ఖాన్ గారి పేరుతోటి దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటిది షఫీక్ గారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి డెక్కన్ టొబాకో తోటి స్టార్ట్ చేసి వారు అభివృద్ధి చెందారు. మరి అనేక సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ ఉద్యోగుల్ని చూసుకునే విధానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో విద్యకి ఎప్పుడు కూడా 10 మందికి చెప్పుకోని విధంగా చెప్పని విధంగా కూడా ఆయన సొంతగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇదే అనుకుంటా కొంచెం గ్రాండ్ స్కేల్లో మేము పబ్లిక్లోకి వారి పేరు తీసుకువెళ్తా ఉంది. ఇవి కాకుండా వారు చాలా చేశారు. వారికి అంటే 10-11 కోట్లు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను,
దాదాపు 30-40% ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ముఖ్యంగా పేద ప్రజల తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు. నంబర్ 1. రెండో వ్యక్తి మన నజీర్ గారు. ఎందుకంటే ఇది ఒక బ్లాకు, ఇది ఉంది, ఇది చేయాలి అన్నప్పుడు దాతలు ఎవరు ఉన్నారని మనం వెతుకుతా ఉన్నప్పుడు షఫీక్ గారిని పరిచయం చేసింది నజీర్ గారు. నజీర్ గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. సో వారికి ఈ ప్రాంత ప్రజల తరపున ఈ ఖ్యాతి అంతా కూడా నజీర్ గారికి దక్కుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మూడోది, ఇవి రకరకాలుగా మనం గత 1 yearలో ఈ వర్కులు చేసి ఇవన్నీ ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు. 100 బెడ్లు ఉంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు, G+5 ఫ్లోర్స్ అన్నారు. అయితే మనం ఇప్పుడు పార్కింగ్ కూడా ఒక ఫ్లోర్ ఉంటే బాగుంటుందని అడుగుతూ ఉన్నాం. చూసి దాన్ని ఏ విధంగా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి పార్కింగ్ ఏమన్నా ఇంక్లూడ్ చేయగలమా, ఇది చేయటం వల్ల మళ్ళీ ప్లాన్ అంతా బ్యాక్కి వెళ్ళి డిలే అవ్వకుండా చేయగలం అనేది ఒకసారి. ఒక మహిళపై 16వ తేదీన జరిగిన దాడి సంఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన నగరంలో ఒక మహిళపై దాడి జరిగిన సంఘటన తన దృష్టికి రావడం జరిగిందని చెప్పారు. బాధితురాలు ఆమె కొడుకు తీవ్ర గాయాలతో తన కార్యాలయానికి రావడం జరిగిందని చెప్పారు. నీళ్ల ట్యాప్ వద్ద వచ్చిన చిన్న ఘర్షణ చిలికి పెద్ద గాలివానగా అయ్యే విధంగా ఆమెపై దాడి చేశారని బాధితురాలు తనకు చెప్పినట్లు తెలిపారు. ఆమె అబ్బాయి ఒక వీడియో తనకు చూపించిన తర్వాత నేను దిగ్భ్రాంతికి గురై చలించిపోవడం జరిగిందని చెప్పారు. బాధితురాలి బట్టలను ఒక హిజ్రా తీయడం, ఆమెపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తానని అన్నారు. ఇలాంటి చర్యలకు బాధ్యులైన వారు చట్టరీత్యా చర్యలకు బాధ్యులవుతారని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. మా దృష్టికి వచ్చిన ఘటనలో 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వారి గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉందని చెప్పారు. కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితే ఉండదని హెచ్చరించారు. ఈ సంఘటనలో ఎవరున్నా ఇలాంటి చర్యలకు ఏ పార్టీకి చెందిన వారైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులను కించపరచడానికి ఈ రోజు వైసీపీ మీడియా అద్భుతంగా గల్లా మాధవి అనుచరులు చేశారని చెప్పి వేసుకుంటున్నారని అన్నారు. ఒక్క అవకాశం వస్తే దానిని రాబంధువుల్లాగా వాలిపోయి దానిని రాజకీయంగా వాడుకోవడం తప్ప ఎలాంటి అజెండా వైసీపీ మీడియా విమర్శించారు. వైసీపీ మీడియా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించండి అని సూచించారు. మహిళా గ్రీవెన్స్ పెట్టి మహిళల యొక్క సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నియోజకవర్గ పశ్చిమ నియోజకవర్గం అని గుర్తు చేశారు. అలాంటి నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, అలాంటి అనుచరులతో మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారని చెప్పి మీరు ఈ అవకాశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం రాసుకుంటున్న మీ రాతలను పునర్సమీక్షించుకోండి, ఎందుకంటే అది మీకు చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ఉన్న కొంతమంది వారి మీద దాడి చేశారు. ఒక నీళ్ల ట్యాప్ దగ్గర వచ్చిన ఒక ఘర్షణ, అది చిలికి గాలివానై ఆవిడ మీదకి అంత దాడికి పాల్పడేలాగా అయ్యింది అని చెప్పి ఆ మహిళ ఎంతో ఆవేదన చెందింది. వారి అబ్బాయి ఒక వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖే సాయంత్రానికి FIR కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 గంటల్లో మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 24 గంటల్లో దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉంది. అయితే కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇలా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదే విధి విధానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది.
ఆ పద్ధతిలోనే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళని లోపల నుంచి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీని కించపరచడానికి, కూటమి ప్రభుత్వ నాయకుల్ని కించపరచడానికి ఈరోజు వైసీపీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతంగా గల్లా మాధవి గారు అనుచరులు చేశారు అని చెప్పి వేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా ఒక అవకాశం వస్తే రాబందుల్లాగా వారిపోయి దాన్ని పొలిటికలైజ్ చేయడం తప్ప మరో అజెండా లేని ఈ యొక్క మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, వైసీపీ మీడియా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాము అన్నది కూడా ఆలోచించండి. మహిళా గ్రీవియన్స్ పెట్టి మహిళల యొక్క ప్రాబ్లమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. అలాంటి ఒక నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, మా అనుచరులు మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారు అని చెప్పి మీరు ఈ అవకాశాన్ని పొలిటికలైజ్ చేస్తూ రాసుకుంటున్న రాతల్ని ఒకసారి సమీక్షించుకోండి. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మీకే మహిళలపై ఎవరు దాడులు చేసినా వారిని కించపరిచినా చూస్తూ ఊరుకోమని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు హెచ్చరించారు. కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితులు మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. 21వ వార్డులో బోర్ రిపేర్ విషయంలో మల్లెల వెంకటరమణ మూర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని 10,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకునే నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అడ్డుకోబోయిన నాగేశ్వరరావు భార్యను వివస్త్రను చేసి అవమానపరిచారని, వారందరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తా ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అకాలం చేస్తానని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు గారు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమర్ది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీక్, దుర్గా ప్రసాద్, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి వైపు వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమర్ది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పాల్పడడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగర పంచాయతీ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. దీని ప్రకారం అంటే ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఏమైనా చర్యలు వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యులు అవుతా లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టం కలిగి చర్య తీసుకుంటామని తీసుకున్నాం. అలాగే మహిళా భద్రత గౌరవ మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తి కట్టుబడి ఉందని తెలియజేస్తామని, నిందితులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. గొడవ ఎప్పుడు జరిగింది సార్? గొడవ ఫస్ట్ జరగడం 15/7 మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ గొడవ తర్వాత అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఎవరు చెప్పకుండా దాని ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరం పంపించారు, నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే మరి సాయంత్రం 9 గంటలు జరిగింది మెయిన్ ఇష్యూ. మన స్టేషన్ కి వచ్చారని చెప్పారు. ఫస్ట్ టైం గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్సీ చేయమని స్టేషన్ కి వచ్చారు కదా వాళ్ళు, అప్పుడు ఎందుకు కేసు కట్టారు సార్? ఒకసారి ఆల్రెడీ ఈ బట్టలు ఇప్పదీయడం ఈ ఫైటింగ్ జరగకముందు వాళ్ళు గొడవ కొట్టుకుని వచ్చారు కదా స్టేషన్ కి, అప్పుడు ఎందుకు కేసు కట్టలేదు సార్? అప్పుడు సాయంత్రం 7:30 ఆ టైంలో వచ్చారు కదా బాధితులు. ఆ టైంలో పోలీసు రెస్పాండ్ అయినట్టయితే ఇంత ఇష్యూ జరిగేది కాదుగా. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 25 చెత్త సేకరణ ఆటోలు, 6 స్వీపింగ్ లారీలను ఎమ్మెల్యేలు బూర్లా రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవితో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ మెయింటెనెన్స్ లేకపోవడంతో చెత్త సేకరణ ఆటోలు పాడైపోయాయన్నారు. పీపీపీ మోడ్లో 25 వాహనాలు వచ్చాయన్నారు. మరో 175 ఆటోలు రానున్నాయని తెలిపారు. ఒక్కో ఆటో 1000 ఇళ్లకు వెళ్లి చెత్త సేకరించాలన్నారు. ఒక్కో ఆటోకి ఏడాదికి 69,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. చెత్తను సంపదగా మారుస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె మయూర్ అశోక్, స్వచ్ఛ భారత్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి పట్టణంలో కూడా ఇంత ముందు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు చెత్తను ఇంటింటి నుంచి సేకరించడానికి. అయితే అవి లాంగ్ టర్మ్గా మెయింటెనెన్స్ లేకపోవటం, దానికి కావాల్సిన పార్ట్స్ సరిగా లేకపోవటం,
దాంతో మన గుంటూరులోనే 200 ఎన్ని ఉండాల్సినవి అయితే దాదాపు కింద 60 ఎన్నో పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన పట్టణంలో అన్ని పట్టణాల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ శాశ్వతంగా క్లియర్ చేయాలంటే ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అర్బన్ మినిస్టర్ నారాయణ గారు ఆలోచించి ఒక పీపీపీ మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమి కొనదు, వీటిని వేరే వాళ్ళే డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని ఈరోజు తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మన గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. మీరు చూస్తే టాటా మేకు స్ట్రాంగ్గా బాగా ఉన్నాయి. ఈ 200లో ఇప్పుడు మనకు 25 వచ్చినాయి. 5 సంవత్సరాలకి 91 కోట్లు, అంటే ఒక్కొక్క దానికి నెలకి 68,000 మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కొక్క ఆటోకి పే చేస్తుంది. ఇందులో డ్రైవర్ శాలరీలు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అన్నీ వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్ళి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం. ఇప్పుడు వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఎన్నిళ్ళకి వెళ్ళారు, ఎంత తీసుకెళ్లారు అనేది కూడా కమిషనర్ గారు మానిటర్ చేయగలుగుతారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా మాకు కూడా ఆశతో ఉన్నాం. వీటితో పాటు స్వీపింగ్ మిషన్స్ మీరుంటే ఇంతకుముందు ఒక 4 ఉంటే 3 పనిచేస్తున్నట్టునే ఒకటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇప్పుడు 6 ఇచ్చారు, 6 వచ్చాయి. సో ఈ 10, 9, 10 ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ ఇంకొక 1-2 మంత్స్లో మిగిలిన ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వస్తే నగరం విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్నేస్తే ఈ ప్రభుత్వం చెత్తను సంపదగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక కోణాలు ఈరోజు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడమే కాకుండా వాటిని కరెక్ట్గా అవకాశం ఉన్నంత వరకు వినియోగించుకునేటువంటి పరిస్థితులను తీసుకునేటటువంటి విధంగా ఈరోజు సాసా ప్రోగ్రాం కింద 91 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి ఆటోలు ఈ ఆటోసు 3-వీలర్గా ఉన్నాయి. వాటి మీద ఎక్కువ లోడ్ ఎక్కించుకోలేక ఆ బండ్లన్నీ కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు గవర్నమెంట్ 4-వీలర్ని తీసుకొని దాంట్లో దాదాపు 1000 కిలోల అంటే 1 టన్ వరకు లోడ్ తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందనేటువంటి పరిస్థితులను గమనించి వీటిని నెలకి 69,000 రూపాయలతో ఒక ప్రైవేట్ ఏజెన్సీ దాన్ని మెయింటైన్ చేయడమే కాకుండా ప్రతిరోజు దాన్ని మానిటర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ ప్రైవేట్ అప్పగించడంతో పాటు ఈరోజు నగరానికి సంబంధించి స్వీపింగ్ మెషిన్స్ ఎంతో అవసరమైనటువంటి మెషిన్స్ని 6 మెషిన్స్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క మెషిన్ దాదాపు 6.5 కోట్ల రూపాయలతో ఆ మెషిన్ కూడా ఈరోజు 6 మెషిన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా గుంటూరు కార్పొరేషన్గా అవసరమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్తో పాటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులుగా మేము కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తూ ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క ప్రాంతం స్వచ్ఛంగా సుందరంగా పర్యావరణ హితంగా ఉండాలి అన్న సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. స్వర్ణాంధ్ర స్థాపనకు ఆయా ప్రాంతం, ఆయా రాష్ట్రం స్వచ్ఛంగా మారాలి అన్న ఒక నేపథ్యంలో ఈ ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానికోసమే డెడికేటెడ్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛత పట్ల స్వచ్ఛంగా పరిసర ప్రాంతాలు ఉండాలి అన్న నేపథ్యంలో కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దాన్ని పర్యవేక్షించడం, ఆయన కూడా స్వయంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రతి 3వ శనివారాన్ని విజిట్ చేసి ఆయన కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడం అనేది నిజంగా ఒక నిబద్ధత గల ప్రభుత్వానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. ఈరోజు మరొక అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ అన్నిటిలో కూడా ఈ ఆటోస్ని ఇవ్వడం జరిగింది. అంటే అనొచ్చు ముందు కూడా ఈ ఆటోస్ ఉన్నాయి కదా అని అనొచ్చు. అయితే ఆ ఈ ఆటోస్ అన్నీ కూడా ఈ వెహికల్ షెడ్లకే పరిమితం అయిపోయి చిన్న రిపేర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. రిపేర్ చెయ్యాలి అని అంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. అంటే ఒక అకౌంటబిలిటీ లేని విధంగా 4 ఆటోలు కొని అయితే పారేసిన పరిస్థితి మనకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.